విజయ్ ఆంటోనీ ఈ పేరు బెచ్చగాడ్ సినిమాకి ముందు తెలుగులో చాలా మందికి తెలియదు. కానీ బెచ్చగాడ్ రిలీజ్ తర్వాత విజయ్ ఆంటోనీ గురించి మాస్ క్లాస్ తేడా లేకుండా తెలుగులో అందరూ చర్చించుకున్నారు. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకే 3-4 వారాల తర్వాత థియేటర్లు ఖాళీ చేసేస్తున్నాయి. కానీ ఎటువంటి స్టార్స్ లేని బెచ్చగాడ్ మూవీ మాత్రం కేవలం మౌత్ టాక్ తో థియేటర్స్ లో 100 రోజులు ఆడి అందరికీ షాక్ ఇచ్చింది. తెలుగులో డబ్బింగ్ రేట్స్ కి ప్రమోషన్ కి కేవలం కోటి లోపు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ కి 30 కోట్లు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో విజయ్ ఆంటోనీ నెక్స్ట్ మూవీ బేతాళుడికి తెలుగు రైట్స్ కోసం భారీ ఆఫర్స్ వచ్చాయి. బెచ్చగాడు మ్యాజిక్ రిపీట్ అవుతుందని బయ్యార్లు కూడా ఈ మూవీని భారీ మొత్తానికి కొన్నారు. కానీ మూవీ రిలీజ్ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. థ్రిల్లర్ జానర్లో వచ్చిన బేతాళుడు కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉండడంతో భారీ రేటుకు కొన్న బయ్యార్ల పరిస్థితి బెచ్చగాలలా మారిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.